కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఇసుక తవ్వకాలు చేపట్టబోతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్. అయితే దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మేడిగడ్డ బ్యారేజ్ను వీళ్ళు ఎందుకు రిపేర్ చేయలేరంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక కారణం గత ప్రభుత్వం మీద నిందలేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఒకటైతే వీళ్ళ లక్ష్యం. రెండవది ఏంటంటే దీంట్లో ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకొని పోవాలి, ఈ ఇసుకను తీసి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి నింపాలనేటటువంటి ఆలోచన రెండవ ఆలోచన స్పష్టంగా అర్థమవుతున్నది. ఇటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు టెక్నికల్గా సౌండ్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో ఇప్పటికే దాని 94,000 కోట్లు నష్టపోయాం. ఇక ఇసుక టెండర్లు అంటారా, ఇసుక అంటే అది కట్టాలంటే ఆడ మ్యాట్ వేసిన ఇసుక ఏంది, ఆడ పునాదులు తీసి పని చేయాలంటే ఆ మ్యాట్ వేసిన ఇసుక తొలగించాలని వాళ్ళు చెప్పింది. అది కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఇదంతా ఎట్లా ఉంటుందంటే కేవలం ఏదో పని లేక వాళ్ళే చెప్తుండేవాళ్ళు, పని లేక గాడిద పనులు తోముతుండేవాళ్ళు. ఇలా అలా పని లేనటువంటి వాళ్ళు మాట్లాడే పనికి మనం మాట్లాడు తెలుసుకొని అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది.